వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వరు తెలుపుడి మెడను పూతము పూలదండ వేతము అని ఒక ప్రఖ్యాతమైన పాట ఉన్నది. వీరుడనేవారు ఎవరో తెలిస్తే కదా మెడకి చేతులకి గంధం రాసి పూలదండేసి సత్కారం అనేది జరుగుద్ది. మరి తెలుగు నేలపై ఎందరో పల్లె జనంలో పాటల్లో నిలిచిపోయిన ధీరోదాత్తుల జీవిత చరిత్రలను సేకరించిన అవిశ్రాంతంగా శ్రమించిన మహానుభావుడు ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు గారు. ఈరోజు ఆయన గురించి జానపద సాహిత్యంలో ఆయన చేసిన విశిష్ట కృషి గురించి ఈ వీడియోలో చెప్పుతున్నాను. బాల్యం నుంచే జానపద సాహిత్యంపై మక్కువ పెంచుకుని అందులో తెలుగువారు గర్వించే పరిశోధన చేశారు ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు. కవిగా, పరిశోధకుడుగా, గ్రంథకర్తగా, విమర్శకుడుగా, సాహిత్య సభ నిర్వాహకుడిగా ఆయన సేవలు బహుముఖమైనవి. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సుబ్బారావు ఎంఏ పూర్తి చేశారు. అనంతరం అక్కడే తెలుగు వీరగాథ కవిత్వంపై పింగళి లక్ష్మీకాంతం, జిఎన్ రెడ్డి పర్యవేక్షణలో పరిశోధన చేసి డాక్టరేట్ అందుకున్నారు. ఆ తర్వాత బెంగళూరు విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యాపకులుగా చేరి శాఖాధిపతిగా, గౌరవాచార్యులుగా సేవలందించారు. గురువందనం అనే పుస్తకంలో తనకు స్ఫూర్తిదాతలైన గురువులను తంగిరాల గారు స్మరించుకున్నారు. వీరగాథలు, తెలుగు వీరగాథ కవిత్వం, కాటమరాజు కథలు, అంకమ్మ కథలు, రేనాటి సూర్యచంద్రులు తంగిరాల సుబ్బారావు పరిశోధన గ్రంథాలు. హంసపతిక ప్రణయ కావ్యం, వనదేవత బుర్రకథ, గుండె పూచిన గులాబీ శీర్షికన సృజనాత్మక రచనలు చేశారు. శ్రీకృష్ణ కర్ణామృతం గ్రంథానికి సంపాదకత్వం వహించారు. కేవలం కవిత్వానికి అంకితమైన చైతన్య కవిత పత్రికకు చిరకాలం సంపాదకులుగా వ్యవహరించారు. కన్నడం, ఆంగ్లంలోనూ రచనలు చేశారు. రంగనాథ రామాయణం, సుమతీ శతకాలను ఇతరులతో కలిసి ఆంగ్లంలోకి అనువదించారు. తెలుగు వీర గాథా కవిత్వం తంగిరాల వారి బృహత్ సిద్ధాంత గ్రంథం. 25 ప్రకరణాల్లో 1500 పుటల్లో అది ఉంటుంది. 1500 పేజీల ఆ గ్రంథం కోసం సుమారు 1000 వీరగాథలు, జానపదాలను ఆయన సేకరించారు. పల్నాటి వీరగాథలు 25, కాటమరాజు కథలు 32 ఉన్నాయని కనుగొన్నారు. వాటిలో ఎక్కువ భాగం తాళపత్ర రూపంలోనే సేకరించారు. వీరగాథా కవిత్వం గ్రంథసారాన్ని 1975లో మొదటి ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ మోనోగ్రాఫ్గా ముద్రించింది. తంగిరాల సంపాదించి పరిష్కరించిన కాటమరాజు కథలు 4000 పుటల రాతప్రతిని ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ 2 సంపుటాలుగా ప్రచురించింది. తంగిరాల తన సిద్ధాంత గ్రంథంలో వివిధ దేశాల్లో ప్రచారంలో ఉన్న వీరగాథల తీరతెన్నుల గురించి విపుల సమాచారం అందించారు. తెలుగు సీమలోని వీరగాథల్ని వర్గీకరించారు. ఆయా అంశాలపై అంతకుముందు జానపద సాహిత్యపరంగా జరిగిన పరిశోధన వివరాలు తెలియజెపుతూ ప్రామాణికమైన రచన చేశారు. జంగం కథలు, కోలాటం పాటలు, బుర్ర కథలు, జముకుల కథలు, గొల్లసుద్దులు, తందనాన కథలు, బతుకమ్మ పాటలు మొదలైన గాన కళారూపాల విశేషాలను వివరించారు. అంతటి విస్తృత స్థాయిలో విషయ సేకరణ తేలికేమీ కాదు. జానపద సాహిత్యాన్ని అన్వేషిస్తూ ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ, తెలంగాణలోని అనేక పల్లెల్లో కాలికి బలపం కట్టుకుని తిరిగారు సుబ్బారావు. ఆయా గాయకులు పాటలు పాడుతుంటే చేతివేళ్లు అరిగేదాకా వాటిని రాసుకున్నారు. తంగిరాల వారిది శ్రావ్యమైన కంఠస్వరం. సుబ్బారావు సేకరించిన సర్వాయి పాపని కథను ఆయన గొంతులో విని ముగ్ధున్నయ్యానని విమర్శకుడు కెవి రమణారెడ్డి గారు రాశారు. తంగిరాల వెలువరించిన రేనాటి సూర్యచంద్రుల గ్రంథం రాయలసీమ వీరుల చరిత్రకు ప్రాణప్రతిష్ఠ చేసింది. అందులో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిది యుద్ధ వీరగాథ అయితే బుడ్డా వెంకళరెడ్డిది దాన వీరగాథ. వంశరాజుల పాటల ద్వారా నరసింహారెడ్డి జీవిత చరిత్రను తంగిరాల వెలికి తీశారు. బుద్ధారెడ్డిని రాయలసీమ దానకన్నుడంటారు. కరువులు వచ్చినప్పుడు ఇతర సమయాల్లో ఆయన చేసిన దాన ధర్మాలు జానపద గాయకుల పాటల్లో కథలుగా వ్యక్తమయ్యాయి. వాటిని సేకరించి భావితరాల కోసం భద్రపరిచిన తంగిరాల శ్రమ వెలకెట్టలేనిది. ప్రథమ స్వాతంత్ర సమరంగా సిపాయిల తిరుగుబాటు గుర్తింపు పొందింది. కానీ దానికంటే ముందే తెల్లదొరలపై తిరగబడిన వీరుడు ఉయ్యాలవాడ. ఆయన వీరగాథను గ్రామీణ కళాకారులు, భిక్షకు గాయకుల నుంచి సేకరించడానికి తంగిరాల గారు చెమటోడ్చారు. తెలుగు జానపదానికి అక్షరాలా గుడికట్టిన ఆయన చిరస్మరణీయులు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం.